హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ కూడా గోల్డ్ పెరగడం చూసి అందరూ కూడా మళ్ళీ ఏంటి ఇంత పెరిగింది అంటే ఆల్మోస్ట్ మనకి 3 months హైకి గోల్డ్ అనేది వెళ్ళిపోయిందండి. ఒక్క రోజులోనే గోల్డ్ 4% కూడా పెరిగింది. లాస్ట్ 1 వీక్ అయితే చాలా ఎక్కువగా గోల్డ్ పెరిగింది. సో ఎవరికి అర్థం కావట్లేదు. సో శ్రావణ మాసం పెళ్లి సీజన్ ఇంకా కొందాము అనుకునేటప్పటికి గోల్డ్ ఒక్కసారిగా 1,40,000 మనం రీసెంట్ లోయెస్ట్ ప్రైస్ చూసాము. ఇప్పుడు 1,60,000 అబౌవ్, అంటే దాదాపుగా 20,000 మనకి 10 గ్రామ్స్కి మనకి 24 క్యారెట్ అనేది పెరిగిందండి. సో అందరూ ఇంకా ఎక్కడికి వెళ్తుంది, ఇంకా గోల్డ్ 1,80,000 అయిపోతుందా, ఇంకా ఏమైనా తగ్గుతుందా, అసలు ఎందుకు ఇంత సడన్గా గోల్డ్ అనేది పెరుగుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. సో దీనంతటికీ కారణం యూఎస్లో జరుగుతున్న వాళ్ళు తీసుకుంటున్న కొన్ని యాక్షన్స్ అని చెప్పాలండి. అంటే మనం ఒకవైపు చూస్తున్నాము యూఎస్లో వార్ అనేది, యూఎస్ ఇరాన్ మధ్య ఎటువంటి పీస్ డీలు జరగడం లేదు. సో క్రూడ్ ఆయిల్ అనేది $92 $93కి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అక్కడ బాండ్ ఈల్డ్స్ మీరు చూసుకున్నట్లయితే యూఎస్లో ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అయితే మనకి 5%, అంటే 15 yearsలో ఎప్పుడు లేనంతగా యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది యూఎస్కి ఒక పెద్ద ఛాలెంజింగ్గా అనిపిస్తుందండి. సో దానివల్ల యూఎస్లో ఏం చేస్తున్నారంటే ఆ బాండ్స్ని సెల్ చేస్తూ ఉన్నారండి. వాటి డిమాండ్ ఈల్డ్స్ తగ్గించాలి. ఇప్పుడు అర్జెంటుగా ఈల్డ్ తగ్గించాలి అంటే ఆ బాండ్స్ని ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ కొన్ని $4 million వర్త్ ఉన్న మనకి బాండ్స్ని సెల్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ ఈల్డ్స్ అనేవి మళ్ళీ తగ్గుతాయో మళ్ళీ గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో అందుకని అందరూ కూడా ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుంది. ఎందుకు అంటే బాండ్ ఈల్డ్స్ అనేది యూఎస్ ఎలా అయినా తగ్గించే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఈ గోల్డ్ అనేది మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ చేసింది. సో దిస్ ఈస్ ద రీజన్ అండి. ఈ మొత్తం గోల్డ్ పెరగడానికి కారణం అయితే యూఎస్లో జరుగుతున్న ఈ బాండ్స్ ఏవైతే ఈ బైబ్యాక్ ఆప్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ గోల్డ్ పెరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉందండి. సో దిస్ ఈజ్ హౌ, బట్ ద క్వశ్చన్ ఈజ్ ఇంకా ఎంత పెరగచ్చు. సో ఇప్పుడైతే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అండి, 1,40,000 అయితే లోయెస్ట్ అండ్ హైయెస్ట్ 1,65,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. సో మనం ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే గోల్డ్ మనకి 1,80,000 కూడా వెళ్ళింది. సో లెట్స్ హోప్ ఈసారి మళ్ళీ ఆల్ టైమ్ హై హిట్ చేస్తుందని అందరూ అనలిస్టులు అందరూ చెప్తూ ఉన్నారు. సో ఇట్ మైట్ రేంజ్ బిట్వీన్ 1,60,000 and 1,70,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.